వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈ రోజు డాబా స్టైల్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందుగా కడాయి పెట్టుకొని స్క్రీన్ మీద చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో వీటిని అయితే ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ గ్రైండర్ లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో పన్నీర్ వేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే గరం మసాలాని 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. వీటిని అయితే ఒక 5 to 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పన్నీర్ని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల పన్నీర్ సాఫ్ట్ గా అవుతాయి, అలాగే క్రిస్పీగా ఉంటుంది. సో వీటిని అయితే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాజీరా, బిర్యానీ ఆకులు, అలాగే చిన్న చాప్ చేసుకున్న మిర్చిని యాడ్ చేసుకోవాలి. సో వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మిర్చీస్ మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లో ఆనియన్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకోవడం వల్ల గ్రేవీ చాలా థిక్గా ఉంటుంది, అలాగే గ్రేవీ మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. సో ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటో పేస్ట్ ని యాడ్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే ముందుగానే పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడిని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. వీటిని అయితే ఇప్పుడు కలుపుకోవాలి. మసాలాలన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కుక్ అయ్యే లోపు మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లో చిన్న చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన డాబా స్టైల్ పన్నీర్ అయితే అయిపోతుంది. దీంట్లో మీరు ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేశాను. అలాగే లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కస్తూరి మేతిని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన డాబా స్టైల్ పన్నీర్ అయితే అయిపోతుంది. ఈ కర్రీ రోటీస్, చపాతీస్ తో అదిరిపోతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.